స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మనము మరి ప్రభుని స్తుతించిన మనము వాక్యాన్ని గమనించడానికి మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుందాం. తలకు కారణభూతుడా, ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి వచ్చి పాటలతో నిన్ను ఆరాధించి ఉన్నాం. నీ సత్యవాక్కులు వినడానికి సిద్ధపడుతూ ఉండగా విని గ్రహించుకునే మనస్సు నీ పిల్లలకు దయచేయండి. జ్ఞానంగా బోధించగలిగే సామర్థ్యం నాకు దయచేయమని రక్షకుడు ప్రభునే సుదయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు సందేశం అనుకూలం. అనుకూలం అనే మాటను మనం చూద్దాం. ఈరోజున చాలామంది ప్రతీది కూడా వారికి అనుకూలంగా జరగాలి అని అనుకుంటారు. అలాగనే దేవునిలో కూడా సమస్తమును అనుకూలంగానే ఉండాలి అనుకుంటారు. కాబట్టి వారు అనుకూలమైన విధానంలోనే ముందుకు వెళుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం మనకు ఏమని తెలియపరిచింది అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, దేవునికి మనం అనుకూలంగా ఉండాలి అని బైబిల్ అయితే స్పష్టంగా చెబుతూ ఉంటుంది. మనకి దేవుడు అనుకూలంగా ఉండడం కాదు, దేవునికి మనం అనుకూలముగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరిచి మనం హెబ్రీ పత్రిక నుండి ఒక వాక్యాన్ని చూసుకుని ముందుకు వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాలను చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును అన్నాడు. ఈ మాటను బట్టి చూస్తే దేవునికి అనుకూలమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు. ఏమండి, ఆ సృష్టికర్త అయిన దేవునికి మనము అనుకూలంగా నడిచేటట్లుగా మనల్ని సిద్ధం చేస్తాడట. అంతే తప్ప మనకు అనుకూలంగా అన్నీ జరిగించడు. చాలా సందర్భాల్లో మనము దేవునికి అనుకూలంగా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోనకుండా మనకే దేవుడు అనుకూలంగా పనులన్నీ చేయాలని ఆతృత పడుతూ ఉంటారు. దానికి గల కారణాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఏమనంటే, మీరు ప్రార్థన చేస్తే ఏం అడిగితే అది ఇస్తానన్నాడు కనుక ప్రార్థన చేయండి, అడిగి పొందండి అని అంటారు. చేయాలి ప్రార్థన, కానీ ఎవరి ప్రార్థన అంగీకారం, ఎవరి ప్రార్థన త్రోసివేస్తాడని 2 విధానాలు ఉంటాయి ప్రియులారా. అందరూ ప్రార్థన చేయాలి, కానీ దేవుడు అంగీకరించే ప్రార్థన కొంతమంది మాత్రమే చేస్తారు. కొంతమంది దేవుడు తిరస్కరించేటట్లుగా చేస్తారు. కాబట్టి మనము అడిగిందల్లా ఆయన ఇస్తాడనంటే కాదు. ఆయన దృష్టికి అనుకూలమైన దాన్నే మన ఎడల జరిగిస్తూ ఉంటాడు ప్రియులారా. మనము బైబిల్ గ్రంథాన్ని మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యమట ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందట అండి. యెషయా గ్రంథానికి వెళ్ళి చూసినప్పుడు ఈ మాటలు కనబడితే మనకి యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివినట్లయితే 10-11 వచనాలు.
వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగనే నా నోట నుండి వచ్చినమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము దేవునికి అనుకూలమైన దాన్ని జరిగిస్తుందటండి. ఏమండి, దాని గురించి చెప్పినప్పుడు ఈ గ్రంథకర్త ఏమని చెబుతున్నాడనంటే, వర్షంతో పోల్చాడు వాక్యాన్ని. వర్షము భూమిని తడుపుతుంది, తడిపి ఆ విత్తనాలకు తగినట్లుగా జీవమునిచ్చి అవి ఎదిగి ఫలించేటట్లుగా చేసి అది మరల ఆవిరైపోయి వెళ్ళిపోతుందట. వర్షం పని అది, వచ్చి భూమిని తడపాలి, భూమి మీద పడిన విత్తనాలు మొలకెత్తాలి, అవి పెరగాలి. ఇది వర్షం పని. వర్షం ఎలాగైతే అలా పనిచేస్తుందో అలాగనే నా నోట నుండి వచనమును ఉంటుంది. నిష్ఫలంగా అది మరల నా దగ్గరికి రాదు. ఆయన ద్వారా వచ్చిన మాట దేవుని దాసుల్లో నుండి మనుషుల్లోనికి వెళుతూ ఉంది. ఏమండి, ఇప్పుడు దేవుని దాసుల్లో నుండి మనుషుల్లోనికి వెళ్ళిన ఈ మాట మరలా వారిలో కార్యాన్ని చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుందట. మరలా కార్యాన్ని జరిగించి ఆయన వద్దకు తిరిగి వెళుతుంది అని ఇక్కడ వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఈ మాటలు గమనిస్తూ ఉంటే దేవుడు తన దృష్టికి అనుకూలముగానే మనలో జరిగిస్తాడు. ఇది మనం గమనించాల్సిన సత్యం. ఏమండి, తన దృష్టికి అనుకూలముగానే జరిగిస్తాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియులారా, దేవునికి అనుకూలమైన పద్ధతి ఏమిటో వాక్యంలో చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. తిమోతి పత్రికకు వెళ్ళి మనం పౌలు గారు రాసిన తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 3వ వచన భాగంలో ఏది దేవునికి అనుకూలమో చెబుతున్నాడు. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదే అని చెప్తున్నాడు. అనుకూలమైనదినై ఉన్నది. ఏంటి దేవుని దృష్టికి అనుకూలమైన పద్ధతి అనేది మనం చదివినప్పుడు అందరి కొరకు ప్రార్థన చేయటమే దేవుని దృష్టికి అనుకూలమట. మన కోసమే కాదు కానీ అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు. ఎందుకంటే మనం నెమ్మదిగా బ్రతకాలంటే, మన మీదకి ఎవరు కూడా ఎలాంటి దాడి చేయకుండా ఉండాలని అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయండి. చూడండి, ఇక మనం ముందుకు వెళ్తే ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. చూడండి, ఇక్కడ సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తూ దావీదు దేవుని దృష్టికి ఎలా బ్రతికాడో చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఏమంటున్నాడు? నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు. ఆ దావీదు నీ దృష్టికి అనుకూలముగా బ్రతికాడు అని చెప్తున్నాడండి. నా తండ్రి నీ దృష్టికి అనుకూలంగా బ్రతికాడయ్యా. ఏంటి అని అంటే సత్యాన్ని నీతిని అనుసరించాడు, యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాడు నా తండ్రి అని చెబుతూ ఉన్నాడు. అంటే దావీదు దేవుని దృష్టికి యథార్థంగా, నీతిగా, సత్యంగా బ్రతికాడంట. ఆ విషయాన్ని దేవునికి చెబుతూ ఉన్నాడు. నా తండ్రి ఇలా చేశాడు కనుక నా తండ్రి చేసిన ఆ విధానంను బట్టి, ఆ పనిని బట్టి నీవు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నా మనవి ఆలకించి నాకు ఎలాంటి కార్యాన్ని జరిగించు అని అడుగుతున్నాడు. ఏమండి, కాబట్టి దావీదు
దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడటండి. ఏవో కొన్ని లోపాలు ఉన్నా మరలా దాన్ని దిద్దుకుని దేవునికి అనుకూలముగా, మానవులమైన మనము కూడా అనేక లోపాలతో ఉంటూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో మనం ఆ లోపాలు సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునికి అనుకూలంగా మనం కూడా ప్రవర్తించాలి. కాబట్టి దేవునికి అనుకూలంగా దావీదు ప్రవర్తించాడు అని ఇతడు చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియులారా, 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్యను నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులరా, ఈ మాటలు మనం గమనించినట్లయితే హిజ్కియా అనే రాజుగారికి మరణ సమయం ఆసన్నమైంది. దేవుడు చెప్పాడు, ఈ రోగం నుండి నువ్వు బయటపడలేవు, ఇది నిన్ను చంపేస్తుంది, కాబట్టి ఇక నీవు నీళ్ళు చక్కబెట్టుకో అని సేవకుని ద్వారా చెప్పించాడు. సేవకుడు వెళ్ళాడు, అయ్యా నీళ్ళు చక్కబెట్టేసుకోమని చెప్పాడు. ఇక నువ్వు బ్రతకాలని ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఈ హిజ్కియా ప్రియులరా వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన చూడండి, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో కోట్ చేస్తూ ఉన్నాడు. తన ప్రవర్తనను చూపిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, నేను ఎలాగ నడుచుకున్నాను నీకు తెలుసు, నేను యథార్థంగా ఉన్నాను, సత్యాన్ని అనుసరించాను, నేను ఈ లోక పద్ధతులను బట్టి నానా రీతిలుగా ఉండి ఉన్న వ్యక్తిని కాదు, నేను ఎలాగా నీ ఎడల జరిగించాను, నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించానో అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని చేశాడంట. ఎవరు? హిజ్కియా. నీవు దాన్ని జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా ఉన్నానో నీకు అనుకూలంగా ఉన్న ఆ పద్ధతిని జ్ఞాపకం చేసుకొని మరి నా ఎడల కృప చూపు అన్నట్టుగా ప్రార్థన చేశాడట అండి. మనందరికీ తెలుసు, అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించినట్లుగా. ఏమండి? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం చూస్తే ఇక్కడ ఏలీ అన్నాడు దేవుని దృష్టికి అనుకూలమైనదే చేస్తాడు. సొలొమోను గారు అన్నాడు, నా తండ్రి నీ దృష్టికి అనుకూలంగా ఎలా ఉన్నాడో దాన్ని జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడుచుకున్నానో దాన్ని జ్ఞాపకము చేసుకో. మనము కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నామా లేదా? నేను దేవునికి అనుకూలంగానే ఉన్నానా? ఆయనకు అనుకూలంగానే అన్నీ చేస్తున్నానా, లేకపోతే నాకు అనుకూలంగా? ఎక్కువ పర్యాయాలు మనకి అన్నీ అనుకూలంగా ఉండాలా? ఏమండి? ప్రతి విషయంలో మనకు అనుకూలంగా అన్నీ జరిగిపోతూ ఉండాలి. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవునికి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడం, అలాగే ఉంటాం మనం. కానీ బైబిల్ అంటుంది ఈ రోజున దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. ఆయన అయితే భూమి మీద సమస్తాన్ని కూడా ఆయనకు అనుకూలంగానే ఆయన జరిగిస్తాడు, ఆయనకు అనుకూలమైనదే మన ఎడల చేస్తాడని బైబిల్ స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 రాజులు 22వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఒక ఆయన వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, ఇక్కడ ఈ రాజు ఎవరంటే ఆహాబు గారు.
ఆహాబ్ అనే రాజు ప్రియులారా మీకాయ అనబడిన సేవకునితో అంటున్నాడు, మరి నా వాళ్ళు అందరూ కూడా, నా దగ్గర ఉన్న సేవకులందరూ కూడా నీవు యుద్ధానికి వెళ్ళవచ్చు, విజయాన్ని పొందుతావని చెప్తున్నారు. నా వియ్యంకుడేమో నిన్ను పిలవమని చెప్పాడు, ఎందుకంటే నీవే దేవుని సేవకుడని అతను నమ్ముతూ ఉన్నాడు, కాబట్టి నిన్ను పిలిపించాను. మరి నీవు వారి మాటకు అనుకూలముగా మాట్లాడు అని అడుగుతున్నాడు. చూసారండి ఎంత చిత్రంగా ఉందో? ఏమంటున్నాడు? నీవు వారు చెప్పినట్లుగానే నీవు కూడా అనుకూలంగా మాట్లాడు. దేవుని సేవకుడు ఎప్పుడు కూడాను నిజ సేవకుడు దేవునికి అనుకూలమైనది ఏదో అలాగే వాక్యం చెప్తాడు తప్ప ప్రజలకు అనుకూలమైన దాన్ని ఎప్పుడు చెప్పడండి. పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడునైతేనా దేవుని దాసుడును కాకపోతును అంటాడండి. ఏమండి, సేవ అంటే మనుషులను సంతోషపెట్టేది సేవ కాదు. మనుషుల్ని పాపస్థితి నుండి తప్పించి పరిశుద్ధులుగా మార్చి దేవునికి అనుకూలంగా నడిపించేది దైవ సేవ. ఏమండి, చాలామంది మనుషులకు అనుకూలంగా చెబుతూ ఉంటారు, అమ్మా నీ ఇంట్లో శోధనలు ఉన్నాయి కనుక 7 రోజులు ప్రార్థన పెట్టుకుంటే శోధన పోద్ది. 7 రోజులకి శోధన పోద్దా? మనిషి ప్రవర్తన మారితే శోధన పోద్ది, పశ్చాత్తాపడితే శోధన పోద్ది. ఏమండి, కన్నీరు కార్చి తన హృదయ వేదన అంతా దేవునికి అప్పగించుకుంటే శోధన పోద్ది. అంతేగాని చాలామంది చెబుతూ ఉంటారు, అయ్యగారండి పలానా సేవకులు వచ్చారండి, మీ ఇంట్లో చీకటి ఉందండి. మనొకసారి ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యగారండి తెల్లవారుజామున వచ్చిందండి. ఏంటది? కళ. తెల్లవారుజామున వస్తేనంటే జరుగుతాయంట. మరి ఎంతవరకు నాకైతే తెలియదండి. నాకు చాలా కళ్ళు వస్తూ ఉంటాయి, అయోమయమైన కళ్ళు బోల్డ్ అని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంతే. ఈ కళ ఇలాంటిది, ఈ కళ ఇలా జరుగుతుందని ఎప్పుడు కళలు నమ్మను నేను, నా మట్టుగా అయితే. ఫోన్ చేసి అంటుంది, అయ్యగారండి తెల్లవారుజామున కళ వచ్చిందండి. కళలో భయంకరమైన చీకటి అండి. అది మా ఇంట్లోనో ఎవరింట్లోనో నాకు తెలియలేదండి అన్నది. మా ఇంట్లోనో ఎవరింట్లోనో తెలియలేదండి, నాకైతే చాలా భయం వేసిందండి. అయ్యగారు ప్రార్థన చేయండి అంది. అమ్మా, మొట్టమొదటి నీ మనసులో భయం ఆందోళన ఉంది, భయంతో కూడిన ఆందోళనకరమైన పరిస్థితి నీ మనసులో ఉంది, అందుకనే భయంకరమైన కళలు వస్తున్నాయి. కళ యొక్క ఉద్దేశం అండి అంటే పరిశుద్ధ గ్రంథంలో భవిష్యత్తును తెలియజేసే కళలు వచ్చాయి. ఈరోజున అలాంటి కళగానే మనుషులు లేరు నాకు తెలిసి. అలాంటి కళలుగానే మనుషులు లేరు. ఇప్పుడు కళలు ఎలాగంటే మన హృదయంలోనికి ఏ మాట అయితే చొరబడుతుందో దానిని మనం ఆలోచించుకుంటాం. ఏదైనా జరిగిందనుకుంటే సంఘటన, ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అంటే దాన్ని బట్టి మనకి ఏదో అది అలా కళగా చూపిస్తుంది. ఈ మైండ్ ఏం చేద్దంటే రాత్రులు కళలాగా దృశ్య రూపాన్ని చూపించేద్ది. మనకి పడుకుంటామా, మనిషి మీద పడుకుంటాం, కానీ ఇది మాత్రం మనకి ఒక సినిమా చూపించేద్ది. మన మనసు ఏం చేద్ది, దాంట్లో భయాలు ఉంటాయి, దాంట్లో ఆశ్చర్యాలు ఉంటాయి, దాంట్లో బోల్డ్ అని ఉంటూ ఉంటాయి. నేను అన్నాను, మొట్టమొదటి నీ మనసులో ఆందోళన ఉంది, నీ మనసులో ఉన్న ఆందోళన బట్టి భయంకరమైన కళ నీకు వచ్చింది. మనకి చీకటి ఏం చేయదమ్మా, ప్రార్థన ద్వారా చీకటి పోద్ది. మనం వెలుగు సంబంధులం, అవునా కదా? మనం ఎవరో వెలుగు సంబంధులం, కాబట్టి భయపడాల్సిన పని లేదు. దేవుని భద్రత మనకు ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుని నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుని పిల్లలమైన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దేవుని సహాయం మనకు ఉంటుంది అని చెప్పానండి. సరేనండి అయ్యగారు, సరేనండి అయ్యగారు అంది. మళ్ళీ 2వ రోజునే ఫోన్ చేసేసింది, అయ్యగారండి నిన్నేం జరిగింది తెలుసా, పాము వచ్చిందండి మా ఇంట్లోకి, మంచం మీద పడిపోనండి పైనుంచి, కానీ చూసామండి, కొట్టేసి చంపేసామండి. ఓకే మంచిదమ్మా, అలాంటి అపాయం నీ ఇంట్లోకే వచ్చిందన్నమాట. దాన్ని ముందుగా మేల్కొని మీరే చంపేశారన్నమాట అనుకున్నాను.
చాలామంది ఇలాగ భయపడుతూ ఉంటారు. ప్రియులారా, వాక్యం చెబుతుంది దేవుడు తనకు అనుకూలముగానే చేస్తాడు ఏదైనా. ఇక్కడ ఈ హిజ్కియా అనేవాడు దేవునికి అనుకూలంగా లేడు, కానీ దైవజనుడు తనకు అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఆహాబు దేవునికి అనుకూలంగా లేడు, కానీ దేవునికి అనుకూలంగా దేవుడు మాట్లాడాలి సేవకుల ద్వారా. తను పుట్టి పెరిగిన కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ అంటున్నారు యుద్ధానికి వెళ్ళిపో అంటున్నారు. కానీ ఏదో అనుమానం. దేవుడు అన్నాడు, కొద్ది రోజులకి సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళే నీ మీదకి వస్తారు, వెళ్తే తప్పనిసరిగా చనిపోతావు అని చెప్పేశాడు. ఆల్రెడీ ముందే చెప్పేశాడు దేవుడు. కాబట్టి వెళితేనేమో ప్రమాదం అని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా సమస్య. వాళ్ళ యొక్క సేవకులు అంటారు వెళ్ళిపో, యుద్ధం మనది, విజయం మనదే యుద్ధంలో అని వాళ్ళు అంటున్నారు. అదేమో యెహోషాపాతు అనబడిన వియ్యంకుడికి నచ్చలేదు. మనం పుట్టిన వాళ్ళు మన మాట మాట్లాడకుండా ఎవరి మాట మాట్లాడతారు కాదు, మనం పెట్టకపోయినా దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాడే మేకయ్య, ఆ సేవకుడిని పిలిపించు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళు అని అంటే, ఆ సేవకుడు దగ్గరికి వచ్చాడో లేదో, ఇదిగో నా వాళ్ళు ఇలా చెప్పారు, నీవు కూడా అనుకూలంగా మాట్లాడని బ్రతిమలాడేస్తున్నాడు. అప్పుడు ఆ సేవకుడు అంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు ఏ మాట అయితే చెప్తాడో అదే నేను చెప్తాను, అంతే తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు చెప్పన్నట్లుగా చెప్పడానికి అవకాశము లేదు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు కూడా భక్తి జీవితంలో ఏం చేస్తారు అని అంటే, చూడండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్న మాట. 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు జనులట అండి హితబోధను సహింపక అని ఉంది. హితబోధ అంటే ఆరోగ్యకరమైనది, మనిషిని పాపము నుండి తప్పించేది హితబోధ. ఇదిగో నువ్వు తప్పు చేసావు, తప్పక శిక్షింపబడతావు అని భయపెట్టి పాపానికి వెళ్లకుండా నియంత్రించే బోధే హితబోధ. ఏమండి, ఈ హితబోధ చాలామందికి నచ్చుదట. అయ్యి బాబోయ్, మీ గుడికి వస్తేనే మీ అయ్యగారు ఏకంగా కొట్టినట్టు మాట్లాడతాడు, బాబోయ్ నాకు భయం బాబా, మీ గుడికి రమ్మ అనే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇదేంటిది? దేవుని వాక్యం కొట్టినట్లే ఉంటుంది, సుత్తి లాంటిది అన్నాడు. సుత్తి ఏం చేద్ది? కొడతది, ఎర్రగొట్టేది, అంతేనా? ఎలాంటి దాన్నైనా దాని పని అదే. నా వాక్యం సుత్తి లాంటిది కదా, తగలబెట్టేద్ది, అగ్ని లాంటిది కదా అని దేవుడు అంటుంటే, ఈరోజు నువ్వు వీళ్ళకంట తేనెలాగానే ఉండాలి, ఎప్పుడు కూడా మధురముగా ఉంటుంది. ఆయా సందర్భాల్లో మధురంగా ఉంటుంది, ఆయా సందర్భాల్లో సుత్తిలాగా ఉంటుంది, ఆయా సందర్భాల్లో అగ్నిలాగా ఉంటుంది, పలు విధాలుగా ఉంటుంది దేవుని వాక్యం. మీ సంఘానికి వద్దాం అనుకుంటాను, కానీ ఆయన మాట్లాడితే నాకు భయం. అంటే పాపం వాళ్ళలో ఉంది, పాపాన్ని విడిచిపెట్టాలనే మనసు వారికి లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టాలి అనుకునే మనసు లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ అన్నాడు హితబోధను సహించరు, ఒప్పుకోరు, వారు అంగీకరించరు. వారి చెవులు దురద చెవులు అన్నాడండి. ఏ చెవులట? దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఈ మాట వింటున్నప్పుడు అసలు అట్లాంటి వాళ్ళు ఎందుకు బోధకు వస్తారో అనిపిస్తుంది నాకైతే. ఏంటంట? స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు అట అండి. వారేమో దురాశలతో ఉంటారు, వారు దురాశలకు అనుకూలంగా బోధ చేస్తారంటే వీళ్ళు. నువ్వు ఏ తప్పు చేసినా పర్వాలేదమ్మా, ఆత్మ మాత్రం శుద్ధిగా ఉండాలంటారట. ఇదేంటారు బాబు, నాకేం అర్థం కాదు ఆ మాట. ఏమండి, దేహమందు ఏం జరిగించినా అది ఆత్మ మీద పడుతుందని బైబిల్ చెబుతుంది స్పష్టంగా. దేహమందు ఏది జరిగించినా అది ఆత్మ మీద ప్రభావం పడుతుంది. రేపొద్దుట తీర్పు దినాన్ని నిలబడేది ఆత్మ, అవునా? కాబట్టి నీ దేహాన్ని నీవు దేవునికి అప్పగించేసుకొని
నీ ఆత్మకు నీ దేహము లోబడేటట్లుగా చేసుకో అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనము ఆత్మను అధికారంలో ఉంచి దేహాన్ని దానికి విధేయత చూపేటట్లు చేయాలి మన పని. కానీ ఇక్కడ వీళ్ళు దురాశలకు అనుకూలంగా అంటే నా సొంత ఆశలకు అనుకూలంగా ఏ బోధకుడు చెబుతాడు, నేను దేవుడి మాట విన్నాను, కానీ దేవుడు నాకు అనుకూలంగా పనిచేసేటట్లు వాళ్ళు బోధ చేయాలి. అలాగా దురాశలకు అనుకూలమైన బోధకులు ఎవరున్నారని చెప్పి వారు అలాంటి వారిని పోగు చేసుకుంటారంట. ఏం చేసుకుంటారు? పోగు చేసుకుంటారు అని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంది ప్రియులారా. కొంతమంది సాక్ష్యం చెబుతూ ఉంటారు. గ్రామం అన్నాక బోల్డని సంఘాలు ఉంటాయి, పేటకి సంఘాలు ఉంటాయి. కొంతమంది నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెబుతూ ఉంటారు, అయ్యా ఎంతమంది బోధకులున్నా ఆయన పెర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఖచ్చితంగా చెబుతూ ఉంటాడు, ఆయన మాటలు వినాలనుకుంటాం మేము, కాస్త మీ యొక్క యాంప్లిఫైయర్ సౌండ్ పెట్టండి అయ్యా అంటారట. కొంతమంది నాకు చెబుతూ ఉంటారు ఆ మాట. అయ్యగారు మీరు ఒక్కొక్కసారి మైకులు కట్టేస్తూ ఉంటారు, జనమేమో ఆ మాటలు వినాలనుకుంటున్నాం మేము అంటూ ఉంటారయ్యా అని చెబుతూ ఉంటారు. అంటే ఈ మాటలు ఎవరికి ఇంపుగా ఉంటున్నాయి? కొంతమంది బయట వారు నిజమే, వాస్తవం అంతే కదా, ఖచ్చితం అంతే కదా, దేవుడు అన్నాక అంతే కదా అని వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నారు. కానీ దేవుని పిల్లలు అనబడిన వారేమో అమ్మ ఇవి కఠినమైన మాటలు, వీటిని ఎవడు భరించగలడు అని అనుకుంటున్నారు. అలాంటి వారు అనుకూలమైన బోధకులంట. అంటే వారి ప్రవర్తనకి అనుకూలంగా, అంటే వాడి చెడుతనానికి అనుకూలంగా మాట్లాడతారట. అలాంటి వారిని వాళ్ళు పోగు చేసుకుంటారంట. అలాంటి వాళ్ళు పోగు చేసుకుంటారా? వారికి అనుకూలమైన వారిని వారు పోగు చేసుకుంటారు. కానీ నీవైతే అని చెప్తా అంటున్నాడు చూడండి, సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చును, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండు, శ్రమపడు, సువార్తకుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా నీవైతే జాగ్రత్త. మనుషులు నీకు లోబడటం లేదని, మనుషులు నీ మాట వినడం లేదని నీవు వాళ్ళకు లోబడకు. నీవు వారికి అనుకూలంగా ఎప్పుడు కూడా వాక్యాన్ని చెప్పకు. నీవు మాత్రం నీకు ఇచ్చిన పనిలో నీవు మాత్రం శ్రమపడు, సువార్తకుని పనిచేయి, పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అని సేవకుని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన పరిచర్య దేవునికి అనుకూలంగా ఉండాలి, మన భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి. అంతేకాని దేవుడు నాకు అనుకూలంగా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుడు తనకు అనుకూలమైన దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడట, బైబిల్ చెప్పింది కదా. తనకు అనుకూలమైన దాన్ని మన ఎడల జరిగిస్తాడు. ఆయన మనకి ఎప్పుడు మేలే చేస్తాడు, కానీ ఆయన కీడేమే చేయడు. కాబట్టి మనకు అనుకూలమైన దాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలమైన దాన్ని మనం చేపట్టుకునే ప్రియులారా, దేవునికి అనుకూలముగా